వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. జియోగ్రఫీ అంటే ఇండియన్ జియోగ్రఫీ మరియు ఏపీ జియోగ్రఫీ రెండు కలిపి అందించేస్తున్నాను. ఈ వీడియోలో జనాభా మరియు రవాణా వ్యవస్థ అన్న రెండు అంశాల గురించి మనం అధ్యయనం చేస్తూ ఒకసారి రివిజన్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. ముందుగా నా రిక్వెస్ట్, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మన వీడియోలకి సపోర్టు. సరే, ఇకపోతే కంటెంట్లోకి మనం వెళ్ళినట్టయితే మొదటగా జనాభా విషయంని పరిశీలన చేద్దాం. ఇక్కడ ఇదంతా కూడా మనము ఇదివరకే పూర్తి చేసుకున్నాం. ఈ కంటెంట్ చూడని వాళ్ళు ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ప్లేలిస్ట్ ఉంది. అందులో ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే కనుక ఎంతవరకు మనం పూర్తి చేసుకున్నటువంటి సిలబస్ మొత్తం వీడియోలన్నీ కూడా అందులో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. ఇకపోతే మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా, జనాభా మరియు రవాణా వ్యవస్థ గురించి రివిజన్ చేస్తాం అని మనం చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. జనాభా మరియు రవాణా వ్యవస్థ చూడండి. మొదటగా జనాభా గురించి చూద్దాం. పాపులేషన్. 2011 లెక్కల ప్రకారం భారతదేశపు మొత్తం జనాభా ఎంత? జవాబు 121 కోట్లు మొత్తం జనాభా. ఈ 121 కోట్లలో పురుష జనాభా 62 కోట్లు, స్త్రీ జనాభా 58 కోట్లు. నేను రౌండ్ ఫిగర్ ఇచ్చేస్తున్నాను, అంటే పాయింట్లలో డిజిట్స్లలో ఉండొచ్చు. కొన్ని నేను ఎగ్జామ్ ఒక 3 రోజుల్లో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త రౌండ్ ఫిగర్లు గుర్తుపెట్టుకోవడం కోసం ఇచ్చేస్తున్నాను. సరే, భారతదేశపు మొత్తం జనాభా 121 కోట్లు. ఇది ఎప్పుడు గణాంకాల ప్రకారం 2011వ సంవత్సరపు డాటా ప్రకారం. అయితే ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి స్టేట్ ఆఫ్ పాపులేషన్ యాక్ట్ 2023 పేరు మీదుగా ఒక నివేదికని విడుదల చేసింది. ఎవరు? ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక పేరు ఏం పేరు? స్టేట్ ఆఫ్ పాపులేషన్ యాక్ట్ 2023. యుఎన్ఓ వారి ఈ స్టేట్ ఆఫ్ పాపులేషన్ యాక్ట్ 2023 ప్రకారం భారతదేశపు జనాభా ఎంత అంటే 144.17 కోట్లు. 144 సెక్షన్ గుర్తుపెట్టుకోండి. 144 సెక్షన్ మనకు తెలుసు కదా, అది గుర్తుపెట్టుకోండి. 144 సెక్షనే భారతదేశపు ప్రస్తుత జనాభా 144.17 crores. ఇది స్టేట్ ఆఫ్ పాపులేషన్ యాక్ట్ 2023 ప్రకారం. మరి ఈ స్టేట్ ఆఫ్ పాపులేషన్ యాక్ట్ 2023ని యుఎన్ఓ ఎప్పుడు విడుదల చేసింది అంటే 2024వ సంవత్సరం, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి 2024వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేసింది. ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేసింది. అయితే యుఎన్ఓ వారి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 ప్రకారం భారతదేశపు డాటా ఇలా ఉంది. ఈ నివేదిక ప్రకారం 14 ఏళ్లలోపు వయసు ఉన్నటువంటి వారి శాతం భారతదేశంలో, అంటే పిల్లలు వస్తారు, 14 ఏళ్లలోపు పాపులేషన్ అంటే ఈ జాబితాలోకి పిల్లలు వస్తారు. వీరి శాతం, పిల్లల శాతం భారతదేశంలో 24%గా ఉంది. 24%. ఇకపోతే 10 నుంచి 24 సంవత్సరాలు ఈ మధ్య ఉండేటటువంటి వారు సాధారణంగా కౌమార వ్యవస్థలో ఉంటారు. అంటే టీనేజ్, 19 వరకు టీనేజ్ నడుస్తుంది. అయితే 10 నుంచి 24 ఏళ్ళ వారి శాతం, అంటే జనరల్గా ఈ టీనేజ్ లేదా కౌమారస్తులు అని అనుకోవచ్చు. వీరి శాతం అంటే పిల్లల శాతం కంటే ఒక 2% అదనంగా ఉంది, 26%.
ఇక కౌమార వయసు తర్వాత వయసు మధ్యస్థ అదే యువకులు, యువత యువత సాధారణంగా 15 సంవత్సరాల వయస్సు నుండి 64 సంవత్సరాల వయసులో ఈ మధ్య వయస్కుల్లో బలం అనేది అధికంగా ఉంటుంది. వీరిలో బలము అనేది ఎక్కువగా దృఢంగా ఉండే ఈ యుక్త వయస్సుతో వీరు ఉంటారు. ఇటువంటి యువకుల జనాభా భారతదేశంలో ఎక్కువగా ఉంది. 68% మంది యువకులు భారతదేశంలో ఉన్నారు. 15 నుంచి 64 ఏళ్ల వారి శాతమే భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఇది ఏ దేశమైనా కూడా హర్షించదగినటువంటి విషయం. ఈరోజు జపాన్ తీసుకుంటే జపాన్లో వృద్ధుల సంఖ్య అధికం. వృద్ధులతో జపాన్ అనేది బాధపడుతుంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మానవ వనరుల్లో యువత ఎక్కువగా ఉంది. ఇది హర్షించదగినటువంటి విషయం. అంటే దేశానికి పనికొచ్చేటటువంటి వనరులు ఎక్కువగా మన భారతదేశంలో ఉన్నాయి. అయితే వీటిని ప్రభుత్వాలు సక్రమంగా వినియోగించుకునే విధానంలో ఉంటుంది. ఇకపోతే 65 ఏళ్ళు పైబడినటువంటి వారి శాతం, 65 ఏళ్ళు పైబడినటువంటి వీరి శాతం 7% మాత్రమే. అంటే వృద్ధుల యొక్క శాతము భారతదేశంలో చాలా స్వల్పం. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ సెన్సస్ ప్రకారం, లేదా ఈ సెన్సస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ సెన్సస్ ఏదైతే ఉందో స్టేట్ ఆఫ్ పాపులేషన్ యాక్ట్, ఈ సెన్సస్ అనేది మీరు ఏప్రిల్ 18వ తేదీ నాటి వార్తాపత్రికల్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఒకసారి మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ముఖ్యంగా ప్రజాశక్తి న్యూస్ పేపరు తీయండి. ఇప్పుడుది ఏప్రిల్ 18వ తేదీ నాటి ప్రజాశక్తి న్యూస్ పేపరు అవి తీస్తే మీకు ఈ డేటా మొత్తం దొరికిపోతుంది. అయితే ఈ విధంగా 65 ఏళ్ళు పైబడినటువంటి వారి శాతం 7%. అయితే భారతదేశంలో ఎక్కువగా యువత 68% ఉన్నారు. అతి తక్కువగా వృద్ధులు భారతదేశంలో ఉన్నారు. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం అండి. ఇది భారతదేశపు జనాభా ఎక్కువైతే ఉండొచ్చు, కానీ అందులో 68% పనికొచ్చినటువంటి మానవ వనరులు ఉండడం చాలా హర్షించదగినటువంటి విషయం. ఇకపోతే పురుషుల యొక్క ఆయు ప్రమాణం ఏదైతే ఉందో, ఈ పురుషుల యొక్క ఆయు ప్రమాణము అంటే ఈ వరల్డ్ పాపులేషన్ సెన్సస్ ప్రకారమే చెబుతున్నాను. ఇదంతా కూడా అంటే భారతదేశంలో ఉన్నటువంటి డాటానే. ఇక్కడ క్లియర్గా చెప్పా కదా, భారతదేశం డాటా, ఇండియా డాటానే ఇస్తున్నాను. అయితే పురుషుల యొక్క ఆయు ప్రమాణం, సగటు పురుషుల యొక్క ఆయు ప్రమాణం 71 సంవత్సరాలు. 71 సంవత్సరాలు పురుషుల ఆయు ప్రమాణం. ఇంకా పెరగాల్సి ఉంది. స్త్రీల ఆయు ప్రమాణము 74 ఏళ్ళు. స్త్రీల ఆయు ప్రమాణము 74 ఏళ్ళు. అంటే పురుషుల ఆయు ప్రమాణం కంటే స్త్రీల ఆయు ప్రమాణం ఎక్కువగా ఉంది. ఎంత? 3 సంవత్సరాలు స్త్రీల ఆయు ప్రమాణము పురుషుల ఆయు ప్రమాణం కంటే అధికంగా ఉంది. ఇక ప్రసూతి మరణాల్ని మనం గమనించినట్టయితే, ఈ ప్రసూతి మరణాలు ప్రపంచ దేశాల జాబితాని పరిశీలన చేసినట్లయితే, ప్రపంచ దేశాల సరసన భారతదేశంలో ప్రసూతి మరణాల శాతం 8%గా ఉంది. భారతదేశంలో ప్రసూతి మరణాల శాతము 8% మాత్రమే. అయితే ఈ 8% కూడా ఎక్కువే. వీటిని కూడా ఇంకా మనము నివారించాల్సి ఉంది. ప్రసూతి మరణాలు అంటే బిడ్డకు జన్మనిచ్చే సమయంలో బాలింత యొక్క మరణాలు, వీటినే ప్రసూతి మరణాలు అని చెప్పి అంటారు. బిడ్డకి జన్మనిచ్చినప్పుడు లేదా జన్మనిచ్చిన కొన్ని గంటల్లో కానీ ఇలా ఒక బిడ్డకు జన్మనిస్తూ మరణించేటటువంటి బాలింతలను వీరినే, అంటే వీరి యొక్క ఈ శాతంలో ప్రసూతి మరణాలు అని చెప్పి అంటారు. అయితే ఇటువంటి ప్రసూతి మరణాలు భారతదేశంలో 8%గా ఉండగా, ఇందులో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇకపోతే మిగిలిన వివరాలని పరిశీలన చేసినట్లయితే జనాభా అధ్యయన శాస్త్రంని మనము డెమోగ్రఫీ అని చెప్పి పేర్కొంటాం. డెమోగ్రఫీ అంటే జనాభా అధ్యయన శాస్త్రము. భారతదేశంలో మొదటి జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి? భారతదేశంలో మొదటి జనాభా లెక్కలు 1872వ సంవత్సరంలో జరిగాయి. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ అధికారి లార్డ్ మేయో ఉన్నారు. కాబట్టి లార్డ్ మేయో కాలంలో 1872వ సంవత్సరంలో తొలిసారిగా భారతదేశంలో జనాభా లెక్కలు జరిగాయి. ఇకపోతే భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో ఒక సైంటిఫిక్ మెథడ్లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగింది అని బిట్ వస్తే, ఏ ప్రశ్న కనుక అడిగితే అక్కడికి 9-10 ఇయర్స్ తర్వాతే జరిగింది. 1881వ సంవత్సరంలో శాస్త్రీయబద్ధంగా జనాభా లెక్కల ప్రక్రియ అనేది భారతదేశంలో జరిగింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ అధికారి లార్డ్ రిప్పన్ మొదటి జనాభా లెక్కలు లార్డ్ మేయో కాలంలో జరగగా, తర్వాత సైంటిఫిక్ మెథడ్లో జనాభా లెక్కల సేకరణ లార్డ్ రిప్పన్ కాలంలో జరిగింది. ఇకపోతే స్వతంత్ర భారతదేశంలో, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా జనాభా లెక్కలు 1951వ సంవత్సరంలో జరిగాయి. దీని ప్రకారము 1951వ సంవత్సరం అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక సమయం, మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభ సమయం. ఇకపోతే 1951వ సంవత్సరంలో మొదటిసారిగా భారతదేశంలో జనాభా లెక్కలు జరిగినప్పుడు అప్పుడు భారతదేశపు జనాభా 36 కోట్లు మాత్రమే. అప్పుడు 1950 అంటే స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1951వ సంవత్సరంలో ఈ పాపులేషన్ సెన్సస్ జరిగినప్పుడు భారతదేశపు జనాభా 36 కోట్లు. ఇకపోతే వరల్డ్ పాపులేషన్ డే, ఈ వరల్డ్ పాపులేషన్ డేని ఏ రోజున జరుపుకుంటారు? వరల్డ్ పాపులేషన్ డేని ఏ రోజున జరుపుకుంటారు? బిట్టు జవాబు జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేని జరుపుకుంటారు. భారతదేశపు జనసాంద్రత ఎంత? చూడండి, భారత జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కి నివసించే జనమనే జనసాంద్రత అని చెప్పి అంటాము. భారతదేశపు జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి 382 మంది. ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత? భారతదేశపు జనసాంద్రత కంటే ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత తక్కువగా ఉంది. భారతదేశపు జనసాంద్రత 382 కాగా ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి 304 మాత్రమే. అంటే ఒక చదరపు కిలోమీటర్కి సగటున 304 మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నారు. ఇకపోతే జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా అంటే భౌగోళిక విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ 8వ పెద్ద రాష్ట్రం దేశంలో. కానీ జనాభా పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది 10వ పెద్ద రాష్ట్రం. అంటే టాప్ 10 పాపులేషన్ స్టేట్స్ని కనుక మనం తీసుకుంటే అందులో ఏపీ 10th ప్లేస్లో ఉంటుంది. ఇదంతా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఇస్తున్నాను. భారతదేశపు స్త్రీ పురుష జనాభా నిష్పత్తి ఎంత? భారతదేశపు స్త్రీ పురుష జనాభా నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు భారతదేశంలో
ఉన్నారు? జవాబు: ప్రతి 1000 మంది పురుషులకి 943 మంది స్త్రీలు భారతదేశంలో ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకి 943 మంది స్త్రీలు భారతదేశంలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ స్త్రీ పురుష జనాభా నిష్పత్తిని తీసుకుంటే ప్రతి 1000 మంది పురుషులకి 997 మంది స్త్రీలు ఉన్నారు. కొన్ని పుస్తకాల్లో 997 అని ఉంది, కొన్ని పుస్తకాల్లో 993 అని ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎయిదర్ ఎగ్జామినేషన్ హాల్లో అంటే మనకి 993 అని వస్తే దాన్ని టిక్ పెట్టాలి, లేదా 997 అని వస్తే దీన్ని మనం ఆన్సర్గా గుర్తించాలి. అయితే ప్రతి 1000 మందికి 997 మంది స్త్రీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇకపోతే స్త్రీ పురుష నిష్పత్తి చూసాము. ఇప్పుడు అక్షరాస్యతని చూద్దాం. అక్షరాస్యతని మనం పరిశీలన చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం 67%. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం 67%. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత కంటే భారతదేశపు అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. భారతదేశపు అక్షరాస్యత శాతం 74%. ఇండియాలో లిటరసీ పర్సంటేజ్ 74% కాగా ఏపీలో లిటరసీ పర్సంటేజ్ 67%. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జనాభా శాతం 17%. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జనాభా శాతం 17%, అంటే 84.69 లక్షలు. ఇది 2011 సెన్సస్ ప్రకారం. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ పాపులేషన్ పర్సంటేజ్. ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ పాపులేషన్ 5.53% ఉన్నారు. 27.39 లక్షల మంది ఎస్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇకపోతే భారతదేశంలో మొదటి రైలు ఎక్కడి వరకు పాపులేషన్ అయిపోయింది. అయితే మీకు ఇందులో ఒక ప్రశ్న నేను అడగలేదు. ఆ ప్రశ్నకి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు జనాభా ఎంత? 2011 సెన్సస్ ప్రకారం ఏపీ మొత్తం జనాభా ఎంత? కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. ఇకపోతే భారతదేశంలో మొదటి రైలు అంటే ఇప్పుడు మనం రవాణా వ్యవస్థలోకి వచ్చాము. ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు: గూడ్స్ ట్రైన్ అయితే 1851లో ప్రారంభమైంది, కానీ ప్రయాణికుల రైలు అయితే 1853. ప్రయాణికుల రైలు 1853వ సంవత్సరంలో, అంటే భారతదేశానికి 1857వ సంవత్సరంలో భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. సిపాయిల తిరుగుబాటు కంటే 4 సంవత్సరాల ముందే, అంటే 1853వ సంవత్సరంలో ఇక్కడ భారతదేశంలో రైల్వే లైన్ అనేది ప్రారంభమైంది. సిపాయిల తిరుగుబాటుకి 4 సంవత్సరాల ముందు. భారతదేశంలో మొదటి రైలు 1853లో ప్రారంభమైంది. మొదటి గూడ్స్ రైలు మాత్రము 1851వ సంవత్సరంలో ప్రారంభమైంది. అయితే ప్రయాణికుల రైలు 1853వ సంవత్సరం ముంబై నుంచి థానే, ఈ ముంబై థానే మధ్య ప్రారంభమైంది. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కాలంలో భారతదేశంలో మొదటి ప్రయాణికుల రైలు ప్రారంభమైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం పుత్తూరు నుంచి రేణిగుంట. ఇది 1864లో ప్రారంభం అయ్యింది. అంటే 53 సంవత్సరాలు, అంటే అక్కడికి ఒక 9-10 ఇయర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రైలు మార్గం ప్రారంభమైంది. ఇకపోతే సాధారణంగా రైల్వే జోన్ల మీద మనకి బిట్లు అనేవి అడుగుతూ ఉంటాడు. రైల్వే జోన్లు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మీద బిట్లు అడుగుతూ ఉంటాడు.
భారతదేశంలో మొత్తం 18 రైల్వే జోన్లు, 18 రైల్వే జోన్లకు 18 రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. ముందు డిజిట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొత్తం రైల్వే జోన్ల సంఖ్య 18 రైల్వే జోన్లకి 18 రైల్వే జోన్ అధికార కేంద్రాలు అనేవి ఉన్నాయి. రైల్వే జోన్లు, వాటి అధికార కేంద్రాలు, వీటిని కనుక మనం పరిశీలన చేసినట్టుగైతే ఇక్కడ గౌహతి, అస్సాం చూడండి, ఇది ఒక రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం. రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం గౌహతి, అస్సాం. ఇక్కడ మీకు నేను ఒక క్రమ పద్ధతిలో ఇస్తున్నాను. అది మీకు నచ్చినట్టుగా మీరు వీటిని ప్రిపరేషన్ టైంలో అమర్చుకోండి. ఇక్కడ ముందుగా తీరరేఖ వెంబడి, అంటే బంగాళాఖాతము, అరేబియా సముద్రము, ఈ తీరరేఖ వెంబడి ఉన్నటువంటి ఈ రైల్వే జోన్స్ యొక్క ప్రధాన కార్యాలయాల్ని అందిస్తున్నాను. ముందు తీరరేఖ వెంబడి లైన్గా మీకు అందించిన తర్వాత ఇక భారతదేశపు మధ్య భూభాగంలో ఉన్నటువంటి రైల్వే జోన్లు ఇస్తాను. ముందుగా గౌహతి కింద ఏముంది? కలకత్తాలో గౌహతి కింద అంటే అస్సాం కింద వెస్ట్ బెంగాల్ ఉంది, అవునా? అస్సాం గౌహతిలో ఒక రైల్వే జోన్ కార్యాలయం అనేది ఉంది. దాని తర్వాత కలకత్తాలో 3 ఉన్నాయి. తర్వాత కలకత్తా కింద ఏముంటుంది? ఇది బీహార్ అని కలకత్తాకి పక్కన ఉంటుంది, సరేలే. బీహార్ హజీపూర్, బీహార్. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైన్గా మనము ఈ కోస్టల్ లైన్లో ఉన్నవి చూసుకుందాం ముందుగా. తర్వాత భువనేశ్వర్, ఒడిషా. తర్వాత ఏపీలోన విశాఖపట్నంలో ఒక కార్యాలయం అనేది ఉంది. తర్వాత తమిళనాడులోని చెన్నైలో ఒకటి ఉంది. ఇక ఇవన్నీ కూడా ఏంటి? ఈస్ట్ కోస్ట్, ఇక్కడ తూర్పు తీరరేఖ వెంబడి ఉన్నటువంటి రైల్వే జోన్ల యొక్క ప్రధాన కార్యాలయాలు. తూర్పు తీరం వెంబడి ఉన్నటువంటి రైల్వే జోన్ల ప్రధాన కార్యాలయాలు చూద్దాం. వీటి గురించి ముందు చూద్దాం. భారతదేశపు తూర్పు తీరం వెంబడి ఉన్నటువంటి రైల్వే ప్రధాన కార్యాలయాలు, ఇందులో కింద నుంచి మనం ముందుకు వెళ్తే ముందుగా చెన్నై తీసుకుందాం. తూర్పు తీరంలో చిట్ట చివరి రాష్ట్రము క్రింద నుంచి చెన్నై కదా, చెన్నై నుంచి ప్రారంభమవుతుంది. క్రింద నుంచి చెన్నై తమిళనాడులో ఉంది. ఈ చెన్నైలో సదరన్ రైల్వే జోన్ అనేది ఉంది. సదరన్ రైల్వే జోన్ ఇక్కడ భారతదేశపు పట్టంలో తమిళనాడు భారతదేశానికి ఏ వైపున ఉన్నది? సౌత్ వైపున ఉన్నది. కాబట్టి సౌత్ రైల్వే జోనే సదరన్ రైల్వే జోన్. సౌత్ రైల్వే జోన్నే సదరన్ రైల్వే జోన్ అని చెప్పి అంటారు. చెన్నై మీద, అంటే తమిళనాడు మీద ఉన్నటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి డివైడ్ అయిన తర్వాత ఈ విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది ప్రారంభించారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశానికి దక్షిణ వైపున ఉంది కదా. కాబట్టి చెన్నై ఏమో సౌత్ రైల్వే జోన్, ఇది సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఓకే, సౌత్ రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్. సౌత్ రైల్వే జోన్ తమిళనాడు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం. ఇకపోతే విశాఖపట్నం మీద ఉన్నటువంటి కోస్టల్ ఏరియా ఒడిషా. ఏపీ మీద ఉన్నటువంటి కోస్టల్ ఏరియా తూర్పు వైపున ఒడిషా స్టేట్ క్యాపిటల్ భువనేశ్వర్. ఒడిషాలో ఉన్న భువనేశ్వర్లో ఒక రైల్వే ప్రధాన కార్యాలయం ఉంది. దాని పేరు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. తమిళనాడులోని చెన్నైలో సదరన్ రైల్వే జోన్, విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అలాగే భువనేశ్వర్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్,
సౌత్ కోస్ట్ రైల్వే జోన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. ఇకపోతే భువనేశ్వర్ తర్వాత ఈ హజీపూర్, బీహార్ హజీపూర్ అనేది కోస్టల్ ఏరియాలో లేదు, బై మిస్టేక్ ఇచ్చాను, అయినా చూసేయండి. మరి హజీపూర్ బీహార్ ఇది ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, ఇది ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. ఓకే, హజీపూర్ బీహార్, హజీపూర్ అనేది బీహార్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. హజీపూర్ బీహార్ ఇది ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. సరే, ఇక ఒక్క హజీపూర్ తప్పించి మిగిలినవన్నీ కోస్టల్ ఏరియాలో ఉన్నాయి. హజీపూర్ను గౌహతి చూడండి, ఇక్కడ గౌహతి ప్లస్ హజీపూర్, బీహార్ హజీపూర్, ఈ రెండు తప్పించి మిగిలినవన్నీ కూడా ఈస్ట్ కోస్ట్ వెంబడి ఉన్నటువంటి రైల్వే జోన్ల యొక్క ప్రధాన కార్యాలయాలు. హజీపూర్ పక్కన పెడితే ఇప్పుడు చూడండి, భువనేశ్వర్ తర్వాత కలకత్తా ఉంది. కలకత్తాలో వీటి ఒకసారి చూద్దాం. కలకత్తాలో మెట్రో టెర్మినల్ రైల్వే జోన్ అనేది ఉంది. కలకత్తాలో మెట్రో టెర్మినల్ రైల్వే జోన్. ఇదే కలకత్తాలో ఈస్ట్ రైల్వే జోన్ అనేది ఉంది. ఇప్పుడు చూడండి, భారతదేశపు మ్యాప్ని మీరు పొలిటికల్ మ్యాప్ని తీసుకోండి. ఒకసారి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు మొబైల్లో పొలిటికల్ మ్యాప్ అనేది ఆన్ చేసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ కలకత్తా భారతదేశానికి తూర్పు వైపున ఉన్నది. కలకత్తా భారతదేశానికి తూర్పు వైపున ఉన్నది కాబట్టి ఈస్ట్ రైల్వే జోన్ కలకత్తాలో ఉంది. సౌత్ రైల్వే జోన్ తమిళనాడులో ఉంది. చూడండి, సౌత్ రైల్వే జోన్ తమిళనాడులో ఉంది, ఈస్ట్ రైల్వే జోన్ కలకత్తాలో ఉంది. మరి ఈస్ట్ రైల్వే జోన్ కలకత్తాలో ఉన్నప్పుడు ఆ కలకత్తా పక్కనే బీహార్ ఉంటుంది కాబట్టి ఈస్ట్ రైల్వే జోన్ కలకత్తాలో ఉంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ బీహార్లో ఉంటుంది. ఈస్ట్ రైల్వే జోన్ కలకత్తాలో ఉంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ బీహార్లో ఉంది, హజీపూర్. మళ్ళీ చెబుతున్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడ ఈ జోన్స్ నుంచి కన్ఫ్యూజ్ అవుతారు మీరు, కాబట్టి ఇది కొంచెం లేట్ అయినా కూడా మనం ఇది క్లియర్గా దీని మీద ఒక ఐడియా పెంచుకుని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈస్ట్ రైల్వే జోన్ కలకత్తా కాగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ బీహార్, హజీపూర్. ఇకపోతే కలకత్తాలో మొత్తం 3 ఉన్నాయి. ఒకటి మెట్రో టెర్మినల్, 2 ఈస్ట్ రైల్వే జోన్, తర్వాత సౌత్ ఈస్ట్ రైల్వే జోన్. చూడండి, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ జోన్ గౌహతి కాగా సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ గార్డియన్ రీచ్ కలకత్తా. అంటే సాధారణంగా సౌత్ ఈస్ట్ అంటే భారతదేశానికి ఆగ్నేయము అనేది వస్తుంది. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, అవునా? సౌత్ ఈస్ట్ అంటే ఏది రావాలండి? ఆగ్నేయము రావాలి కదా, ఆగ్నేయము అనేది రావాలి సౌత్ ఈస్ట్. కానీ ఈ ఆగ్నేయంలో ఆగ్నేయ రైల్వే జోన్ ఉంటే తమిళనాడులో ఉండాలి, లేదా ఏపీలో ఉండాలి. కానీ వెస్ట్ బెంగాల్లో ఇది ఉంది. వెస్ట్ బెంగాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ని వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేశారు, కలకత్తాలో గార్డియన్ రీచ్లో. చెక్ చేసుకోండి, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మాస్టరు సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ అంతే ఆగ్నేయం కదా, మరి కలకత్తా ఆగ్నేయంలో లేదు కదా అని చెప్పింటే అవును. ఇక్కడ ఆగ్నేయంలో కలకత్తా లేనప్పటికీ ఆగ్నేయ రైల్వే జోన్ అనేది కలకత్తాలో ఏర్పాటు చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇవి అంటే తూర్పు వైపున ఈస్ట్ కోస్ట్ వెంబడి, అంటే తూర్పు తీరం వెంబడి, ఈ తూర్పు వైపున ఉన్నటువంటి భారతదేశానికి తూర్పు వైపున ఉన్నటువంటి రైల్వే జోన్లు ఇవి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇది ఎక్కడి వరకు. ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం ఎన్ని తూర్పు తీరం వెంబడి, అంటే తూర్పు వైపున, భారతదేశానికి తూర్పు వైపున వాటి గౌహతి, అలాగే గార్డియన్ రీచ్ కలకత్తా ఈస్ట్ రైల్వే జోన్, మెట్రో టెర్మినల్ రైల్వే జోన్, హజీపూర్ బీహార్, భువనేశ్వర్, విశాఖపట్నం, చెన్నై,
వీటిలో ఇవన్నీ కూడా ఏంటంటే 7, మొత్తం 7, ఒకవేళ బీహార్ని కలిపితే 8. ఇవి భారతదేశానికి తూర్పు వైపున ఉన్నటువంటి రైల్వే జోన్స్. ఇప్పుడు భారతదేశానికి పశ్చిమ వైపున ఉన్నటువంటి రైల్వే జోన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ని తీసుకుంటే ఇప్పుడు వెస్ట్ సైడ్కి వెళ్ళిపోదాం, పశ్చిమ జోన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కర్ణాటకలోన హూబ్లీ, కర్ణాటకలోన హూబ్లీని కనుక మనం తీసుకుంటే ఇక్కడ సౌత్ వెస్ట్ రైల్వే జోన్ అనేది ఇక్కడ ఉంది. సౌత్ వెస్ట్. ఎస్, కర్ణాటక అనేది భారతదేశానికి సౌత్ వెస్ట్లో ఉంటుంది. అంటే నైరుతి, సౌత్ వెస్ట్ మీన్ నైరుతి. నైరుతి రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని హూబ్లీలో ఉంది. ఇది ఒక బిట్టు. ఇకపోతే కర్ణాటక తర్వాత, కర్ణాటకలోని హూబ్లీ, కర్ణాటక తర్వాత ఈ వెస్ట్ కోస్ట్ వెంబడి, అంటే పశ్చిమ తీరం వెంబడి, భారతదేశపు పశ్చిమ తీర రేఖ వెంబడి ఇంకా ముంబైలోనే రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. చూడండి, కర్ణాటక తర్వాత మళ్ళీ ముంబై, మహారాష్ట్రలో 2 రైల్వే జోన్ల యొక్క ప్రధాన కార్యాలయాలు అనేవి ఉన్నాయి. అవి ముంబై చర్చి గేటు, దీన్ని వెస్టర్న్ రైల్వే జోన్ అని చెప్పి అంటారు. వెస్టర్న్ రైల్వే జోన్. ఓకే, ముంబై భారతదేశానికి పశ్చిమ వైపున ఉంది కాబట్టి పశ్చిమ రైల్వే జోన్, అదే వెస్టర్న్ రైల్వే జోన్, ముంబై చర్చి గేటు. అలాగే సెంట్రల్ రైల్వే జోన్ ఇది కూడా ముంబైలోనే ఉంది. సెంట్రల్ రైల్వే జోన్, దీన్నే ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని చెప్పి అంటారు. సిఎస్టి మీన్ ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఇది కూడా ముంబైలో ఉంది. సో సెంట్రల్ రైల్వే జోన్, వెస్టర్న్ రైల్వే జోన్, ఈ 2 కూడా ముంబైలోనే ఉన్నాయి. సెంట్రల్ రైల్వే జోన్, వెస్టర్న్ రైల్వే జోన్, ఈ 2 కూడా ముంబైలో ఉన్నాయి. ఓకే, మరి పశ్చిమ వైపున, భారతదేశానికి పశ్చిమ వైపున ముంబై తర్వాత జైపూర్లో ఒక ప్రధాన కార్యాలయం అనేది ఉంది. జైపూర్, రాజస్థాన్, జైపూర్. భారతదేశానికి తూర్పు వైపున ఇక్కడ చెప్పుకున్నాం మనము. ఇప్పుడు పశ్చిమ వైపున చెప్పుకుంటున్నాం. ఇక్కడ జైపూర్, రాజస్థాన్, జైపూర్. నార్త్ వెస్ట్ రైల్వే జోన్ అనేది ఇక్కడ ఉంది. నార్త్ వెస్ట్ రైల్వే జోన్. నార్త్ వెస్ట్ అంటే దీన్ని వాయువ్యం అని చెప్పి తెలుగులో అంటాం. ఎస్, రాజస్థాన్ భారతదేశానికి వాయువ్య దిక్కున ఉంది. అయితే రాజస్థాను నేరుగా మనం తీసుకుంటే, మ్యాప్ తీసుకుంటే వాయువ్య దిశలో రాజస్థాన్ ఉంది. వాయువ్య రైల్వే జోన్ అనేది రాజస్థాన్లోని జైపూర్లో ఉంది. ఇప్పుడు పశ్చిమ వైపున, తూర్పు వైపున పశ్చిమ వైపున ఉన్నటువంటి రైల్వే జోన్లు అయిపోయినాయి. ఇప్పుడు భారతదేశానికి మధ్య భూభాగంలో ఉన్నటువంటి రైల్వే జోన్స్ చూద్దాం. ఢిల్లీలో ఒక రైల్వే జోన్ అనేది ఉంది, అది నార్త్ రైల్వే జోన్. ఢిల్లీలో ఉన్నటువంటి రైల్వే జోన్ నార్త్ రైల్వే జోన్. ఇక ఢిల్లీ పక్కన యూపీ ఉంది, ఢిల్లీ పక్కన ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో 2 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 2 రైల్వే జోన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి అహ్మదాబాద్ రైల్వే జోన్, దాన్నే ఇప్పుడు ప్రయాగరాజ్ అని చెప్పి అంటున్నాం. అహ్మదాబాద్నే ప్రయాగరాజ్ అని చెప్పి అంటున్నాం. ఇక్కడ నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది ఉంది. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్. అలాగే నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ అనేది గోరఖ్పూర్లో ఉంది. నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ అనేది గోరఖ్పూర్. మరి సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ ఎక్కడ ఉంది? నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ గోరఖ్పూర్ అయితే సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ ఎక్కడ ఉంది? సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ కలకత్తాలో ఉంది, గార్డియన్ రీచ్. ఓకే, ఇదిగో సౌత్ ఈస్ట్ రైల్వే జోన్, గార్డియన్ రీచ్. నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ గోరఖ్పూర్. ఓకే, నెక్స్ట్ యూపీ తర్వాత ఎంపీ, మధ్యప్రదేశ్. యూపీ తర్వాత ఎంపీ జబల్పూర్లో వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది ఉంది. వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. మరియు
వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ ఎంపీలో ఉంటే, మధ్యప్రదేశ్లో ఉంటే, వెస్ట్ రైల్వే జోన్ ఎక్కడ ఉంది? వెస్ట్ రైల్వే జోన్ ఇదిగో ముంబై చర్చ్ గేట్. వెస్ట్ రైల్వే జోన్ ముంబై చర్చ్ గేట్. వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్. ఇకపోతే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ పక్కన ఛత్తీస్గఢ్ అనేది ఉంది. మధ్యప్రదేశ్ పక్కన ఛత్తీస్గఢ్. ఇక్కడ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది ఉంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. ఓకే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ ఎక్కడుంది? బిలాస్పూర్. ఇంక చివరిగా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. ఇవి మొత్తం రైల్వే జోన్లు. మీకు ఎలా గుర్తుంటే అలాగే వీటిని అమర్చుకొని చూసుకోండి. ఇక రైల్వే కర్మాగారాలు. రైల్వే కర్మాగారాల విషయంకి వస్తే ముందుగా చూడండి, వెస్ట్ బెంగాల్ చిత్తరంజన్ లోకోమోటివ్ వెస్ట్ బెంగాల్. చిత్తరంజన్ లోకోమోటివ్ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. చిత్తరంజన్ లోకోమోటివ్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ ఏం తయారవుతున్నాయి? రైల్వే ఎలక్ట్రిక్ ఇంజన్లు. చిత్తరంజన్ లోకోమోటివ్ వెస్ట్ బెంగాల్లో రైల్వే ఎలక్ట్రిక్ ఇంజన్లు ఇక్కడ తయారవుతున్నాయి. అంటే ట్రైన్స్కి ముందు ఇంజన్లు ఉంటాయి, అందులో డీజిల్ ఇంజన్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ ఇంజన్లు ఉంటాయి. అటువంటి ఎలక్ట్రిక్ ఇంజన్లు ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని చిత్తరంజన్లో తయారవుతున్నాయి. చిత్తరంజన్ లోకోమోటివ్ వెస్ట్ బెంగాల్ ఎలక్ట్రిక్ ఇంజన్లు. ఇకపోతే చిత్తరంజన్ తర్వాత నేరుగా వెస్ట్ బెంగాల్ నుంచి తూర్పు తీరం వెంబడి తమిళనాడుకు వచ్చేస్తే, వెస్ట్ బెంగాల్ వెంబడి తూర్పు తీరం వెంబడి నేరుగా పశ్చిమ బెంగాల్ మనం తమిళనాడుకు వచ్చేస్తే, కిందకు వచ్చేస్తే ఇక్కడేం తయారవుతున్నాయి? ఏసీ కోచ్లు, బోగీలు తయారవుతున్నాయి. ఎస్, ఇప్పుడు ట్రైన్ ఉంది. ట్రైన్కి ఏం కావాలి? ఇంజిన్ కావాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ట్రైన్కి ఇంజిన్ కావాలి. ట్రైన్కి ఏం ఇంజిన్ కావాలి? ఇది ఆధునిక భారతదేశం కాబట్టి ఎలక్ట్రిక్ ఇంజిన్ కావాలి. ట్రైన్కి ఎలక్ట్రిక్ ఇంజిన్ కావాలంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోవాలి. వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ చిత్తరంజన్ లోకోమోటివ్ కర్మాగారానికి మనం వెళ్ళినట్టయితే చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీలో మనకి ఎలక్ట్రికల్ ఇంజిన్లు దొరుకుతాయి. ఎలక్ట్రిక్ ఇంజిన్ మనకు దొరికేసింది. ఇంజిన్ దొరికేస్తే అయిపోయిందా? దానికి మరి కంపార్ట్మెంట్లు ఉండాలి కదా, ఏసీ కంపార్ట్మెంట్లు ఉండాలి, అలాగే మిగిలినటువంటి బోగీలు కూడా ఉండాలి కదా. మరి ఏసీ బోగీలు, ఇతరత్ర ఏసీ కోచ్లు, ఇతరత్ర బోగీల కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి? తమిళనాడు వెళ్ళిపోవాలి, పెరంబూర్కి వెళ్ళిపోవాలి. వెస్ట్ బెంగాల్ నుంచి నేరుగా అదే తూర్పు తీరం వెంబడి మనం తమిళనాడు వెళ్ళిపోతే ట్రైన్కి కావాల్సినటువంటి ఈ ఏసీ కోచ్లు మరియు బోగీలు అవి దొరికిపోతాయి. సరే, మనకి ఎలక్ట్రికల్ ఇంజిన్లు దొరికిపోయింది, ఏసీ బోగీ మరియు ఇతరత్ర బోగీలు దొరికిపోన్నాయి. మరి ఇప్పుడు ట్రైను పట్టాల మీద పరిగెట్టాలి కదా. పట్టాల మీద పరిగెట్టాలంటే ఏం కావాలి? వీల్స్ కావాలి. ఏం కావాలండి? వీల్స్, చక్రాలు కావాలి. మరి చక్రాలు ఎక్కడికి వెళ్తే చక్రాలు దొరుకుతాయి? ఇప్పుడు మనము చక్రాల కోసం ఎక్కడికి వెళ్ళాలి? బెంగళూరు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? బెంగళూరు. ఓకే, ఇదిగో యలహంక, బెంగళూరు అనేది వెళ్ళిపోవాలి. బెంగళూరులోని యలహంకకి వెళ్ళిపోతే వీల్స్ అండ్ యాక్సిల్స్ అనేవి, ఇక్కడ ట్రైన్ యొక్క వీల్స్ అండ్ యాక్సిల్స్ ప్లాంట్ అనేది బెంగళూరులో ఉంది. బెంగళూరులోని యలహంక. ఓకే, ఇప్పుడు ఇవన్నీ దొరుకుతున్నాయి, బాగానే ఉంది. మనకి జనరల్ బోగీలు కావు, సెకండ్ క్లాస్ జనరల్ బోగీలు కావాలి. ఏసీ బోగీలు అయిపోయినాయి, ఏసీ కోచ్లు అయిపోయినాయి, బోగీలు అయిపోయినాయి, స్లీపర్ క్లాస్ బోగీలు అయిపోయినాయి.
ఇప్పుడు సెకండ్ క్లాస్ బోగీలు కావాలి, జనరల్ బోగీలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సెకండ్ క్లాస్ రైలు బోగీల కోసము పంజాబ్లోని కవర్తల రైలు ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. పంజాబ్లోని కవర్తల రైలు ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. ఓకే, పంజాబు కవర్తల రైలు ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి, ఈజీ గుర్తుంటాయి. కొంచెం లేట్ పర్వాలేదు, ఒక 5 నిమిషాలు లేట్ అవుద్ది అంతేని, కానీ ఎగ్జామినేషన్ హాల్లో ఇంక మీకు బిట్ మిస్ అవ్వదు. చూడండి, ముందు ట్రైన్కి ఏం కావాలి? ఇంజిన్ కావాలి. ఏ ఇంజిన్ కావాలి? ఎలక్ట్రిక్ ఇంజిన్ కావాలి. ఎలక్ట్రిక్ ఇంజిన్ కావాలి. మనకి ఎలక్ట్రిక్ ఇంజిన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెస్ట్ బెంగాల్లోని చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీకి వెళ్తే మనకి ఎలక్ట్రిక్ ఇంజిన్ దొరికిపోద్ది. సరే, ఎలక్ట్రిక్ ఇంజిన్ తెచ్చేసుకున్నాం. ఎలక్ట్రిక్ ఇంజిన్ తెచ్చేసుకుంటే ఇప్పుడు ప్రయాణికులు ఎక్కడ కూర్చుంటారు? ఏసీ బోగీలు కావాలి, ఏసీ కోచ్లు కావాలి. అలాగే ఇంకా ఏం కావాలి? ఏసీ కోచ్తో పాటు రైల్వే బోగీలు కావాలి. రైల్వే బోగీలు కావాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేరుగా తూర్పు తీరం వెంబడి తమిళనాడు వెళ్ళిపోవాలి. తమిళనాడులో ఎక్కడికి వెళ్ళిపోవాలి? పెరంబూర్. తమిళనాడులోని పెరంబూర్కి వెళ్ళిపోతే మనకి ట్రైన్ యొక్క బోగీలు, ఏసీ కోచ్లు దొరికిపోతాయి. ఓకే, ఏసీ కోచ్ అండ్ బోగీలు మనకి దొరికిపోతాయి. పెరంబూర్ అయిపోయింది. మనకి ఇంజిన్ దొరికిపోయింది, బోగీలు దొరికిపోయినాయి, ఏసీ కోచ్లు కూడా దొరికిపోయినాయి. ఇప్పుడు ఆ ట్రైన్ ఇప్పుడు పట్టాల మీద పరిగెట్టాలి. పట్టాల మీద పరిగెట్టడానికి ఏం కావాలి? వీల్స్ అండ్ యాక్సిల్స్ కావాలి. వీల్స్ అండ్ యాక్సిల్స్. సో వీల్స్ అండ్ యాక్సిల్స్ కావాలంటే మనం బెంగళూరు వెళ్ళిపోవాలి. యలహంక, బెంగళూరులోని యలహంకకు వెళ్ళిపోతే వీల్స్ అండ్ యాక్సిల్స్ అనేవి దొరికిపోతాయి. వీల్స్ అండ్ యాక్సిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఇది ఎక్కడికి ఇది అయ్యింది. ఇప్పుడు ఎంతవరకు మనం ఏం మాట్లాడుకున్నాము? ఎలక్ట్రిక్ ట్రైన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు డీజిల్ ట్రైన్స్ దగ్గరికి వద్దాం. డీజిల్ ట్రైన్స్. ఓకే, ఇప్పుడు నాకు మా రైల్వే లైన్లో ఏంటంటే ఇంకా కరెంట్ వర్క్ అవ్వలేదు. మా రైల్వే లైన్లో కరెంట్ లేదు, లూప్ లైన్కి వెళ్ళాలి ట్రైను. మరి అలాంటప్పుడు ఏం కావాలి? డీజిల్ లోకోమోటివ్స్ కావాలి. డీజిల్ లోకోమోటివ్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వారణాసి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసి వెళ్ళిపోవాలి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీజిల్ ఇంజిన్లు తయారవుతున్నాయి. అక్కడికి వెళ్ళిపోతే మనకి డీజిల్ ఇంజిన్లు దొరికిపోతాయి. సరే, మరి డీజిల్ కాంపోనెంట్స్ కావాలి. డీజిల్ ఇంజిన్ యొక్క యంత్ర విడిభాగాలు కావాలి. డీజిల్ ఇంజిన్ మనమైతే తీసేసుకున్నాం. ఆ డీజిల్ ఇంజిన్లో అప్పుడు రిపేర్లు ఉంటాయి, లేకపోతే ఇతరత్ర యంత్ర విభాగాలు ఉంటాయి, విడిభాగాలు ఉంటాయి. అవి కావాలనుకుంటే పంజాబ్లోని పాటియాలకు వెళ్ళిపోవాలి. పంజాబ్లోని పాటియాల డీజిల్ కాంపోనెంట్స్కి వెళ్ళిపోతే ఈ డీజిల్ ఇంజిన్కి యంత్ర విడిభాగాలు దొరుకుతాయి. ఓకే, డీజిల్ ఇంజిన్ అయిపోయింది. డీజిల్ ఇంజిన్ యంత్ర విడిభాగాలు అయిపోయి ఇప్పుడు మన ట్రైను లూప్ లైన్లో ప్రయాణం చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏసీ కోచ్లు, తర్వాత స్లీపర్ క్లాస్ కోచ్లు ఇవేం అక్కర్లేదు. మన ట్రైన్ మార్నింగ్ టైంలో మాత్రమే ఈ డీజిల్ ట్రైన్ తిరుగుతుంది. ఇప్పుడు ఏం కావాలి? సెకండ్ క్లాస్ జనరల్ బోగీలు మనకు కావాలి. సెకండ్ క్లాస్ జనరల్ బోగీలు కావాలంటే ఇంకెక్కడికి వెళ్ళిపోవట్లేదు, మన పంజాబ్లోనే ఉన్నాం కదా, వారణాసి వెళ్ళామండి. వారణాసిలో డీజిల్ ఇంజిన్లు కొనుక్కున్నామండి. వారణాసిలో డీజిల్ ఇంజిన్ కొనుక్కున్న తర్వాత డీజిల్ కాంపోనెంట్స్ కోసం అని చెప్పి పంజాబ్ వెళ్ళామండి. పాటియాల అక్కడ డీజిల్ కాంపోనెంట్స్ కూడా దొరికినాయండి, విడిభాగాలు కూడా దొరికినాయండి. డీజిల్ ఇంజిన్లు, డీజిల్ కాంపోనెంట్స్ దొరికినాయండి. ఇప్పుడు ఈ డీజిల్ ట్రైన్కి మనం ఒక లూప్ లైన్లో నడుపుతాం కాబట్టి ఏసీ కోచ్లు, స్లీపర్ బోగీలు అవసరం లేదండి. సెకండ్ క్లాస్ బోగీలు కావాలండి, జనరల్ బోగీలు కావాలండి. ఇంకెక్కడ వెళ్ళిపోక్కర్లేదు, పంజాబ్లోనే ఉన్నాయి. అదే పంజాబ్లో మన పాటియాలలో ఉన్నాం కదా, అదే పంజాబ్లో పాటియాల నుంచి కవర్తలకి వెళ్ళిపోవాలి. కవర్తల రైలు ఫ్యాక్టరీలో మనకి సెకండ్ క్లాస్ రైలు బోగీలు దొరుకుతాయి. అది చూసారా? ఎలక్ట్రిక్ ఇంజిన్లు చిత్తరంజన్, వెస్ట్ బెంగాల్. తర్వాత ఏసీ కోచ్లు మరియు బోగీలు తమిళనాడులోని పెరంబూర్. ఓకే, వీల్స్
చక్రాల కోసము ఎక్కడికి వెళ్ళాలి మనము? బెంగళూరులోని యలహంకకు వెళ్ళిపోవాలి వీల్స్ కోసము. ఒకవేళ డీజిల్ ఇంజిన్ కావాలంటే వారణాసికి వెళ్ళాలి. మరి డీజిల్ ఇంజిన్ విడిభాగాలు కావాలంటే పంజాబ్లోని పాటియాలకు వెళ్ళాలి. మరి సెకండ్ క్లాస్ బోగీలు కావాలి అంటే, జనరల్ బోగీలు కావాలంటే అదే పంజాబ్లోని కబుర్తాలకు వెళ్ళిపోవాలి. ఇది. ఇకపోతే దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది? దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. ఇది దిబ్రూగర్, అస్సాం నుంచి తమిళనాడులోని కన్యాకుమారి, అస్సాంలోని దిబ్రూగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణం చేస్తుంది. ఇకపోతే వివేక్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే దూరం చూడండి. వివేక్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే దూరం ఒక పక్క 4286 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఒక సైడ్ 4286 కిలోమీటర్లు. చూడండి, అన్నీ కూడా ఇక్కడ సరి సంఖ్యలే. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి, 4 to 86 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. 4 to 86. వివేక్ ఎక్స్ప్రెస్ ఒకవైపు 4286 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. దిబ్రూగర్, అస్సాంలోని దిబ్రూగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు. అంటే ఇది పూర్తిగా తూర్పు తీరం వెంబడి ప్రయాణం చేస్తుంది. ఓకే, ఇది దేశంలోనే అత్యధిక దూరం ప్రయాణం చేసే ట్రైను వివేక్ ఎక్స్ప్రెస్. దేశంలో అత్యంత వేగవంతమైనటువంటి ట్రైను అంతకు ముందు కాలంలో శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉండేది. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ నెంబర్ 18 వందే భారత్ ఢిల్లీ నుంచి వారణాసి మధ్య తిరుగుతున్నటువంటి వందే భారత్ ట్రైను లేదా ట్రైన్ నెంబర్ 18 గంటకి 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. గంటకి 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇది ప్రస్తుతానికి భారతదేశంలోని అత్యంత సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఇక ప్రపంచంలో పొడవైన రైల్వే ప్లాట్ఫారం ఇప్పటి వరకైతే గోరఖ్పూర్ అనేది ఉంది. యూపీలోని గోరఖ్పూర్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారంగా యూపీలోని గోరఖ్పూర్ ప్లాట్ఫారం అనేది ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతము కర్ణాటకలోని హూబ్లీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం నిర్మాణంలో ఉంది. దీని పనులు పూర్తయితే కనుక ఇది ప్రపంచంలో నెంబర్ 1 అత్యంత పొడవైనటువంటి ప్లాట్ఫారంగా ఇక్కడ పిలిచిపోతుంది. 1505 మీటర్లు పొడవుతో 1505 మీటర్స్. ఇలాగా కర్ణాటకలోని హూబ్లీలో నిర్మాణంలో ఉన్నటువంటి ఈ హూబ్లీ ప్లాట్ఫారం ఇది ప్రపంచంలోనే అత్యంత ప్లాట్ఫారంగా నిలవనుంది. ఓకేనా? అంతవరకు ఇప్పటివరకు గోరఖ్పూర్, యూపీలోని గోరఖ్పూర్ ప్రపంచంలో అత్యంత పొడవైన ప్లాట్ఫారంగా ఉండేది. ఇప్పుడు హూబ్లీ అనేది ఆ ప్లేస్లోకి వస్తుంది, కర్ణాటక. నెక్స్ట్ 26th బిట్ చూడండి. అండర్ వాటర్ మెట్రో సేవలు 2024 మార్చి 6 2024 సంవత్సరం అంటే ప్రస్తుతము ఇదే 2024లో మార్చి 6న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అండర్ వాటర్ మెట్రో సేవలు. ఎక్కడ ఇది ప్రారంభించారు? కలకత్తాలోని హూగ్లీ నది అడుగున దీన్ని నిర్మించారు. అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను కలకత్తాలోని హూగ్లీ నది అడుగున దీన్ని నిర్మించారు. కలకత్తా అండర్ వాటర్ మెట్రో సేవలు అనేవి మనకు తెలిసి గుర్తుంటుందిలేండి. హూగ్లీ నది, కలకత్తా అంటే హూగ్లీ నది అని మనకి ఈజీ గుర్తుంటుంది. ఈ హూగ్లీ నది అడుగున దీన్ని నిర్మించారు 2024 మార్చి నెల. కనీసం మార్చి అనేది గుర్తుపెట్టుకోండి, డేటు గుర్తు లేకపోయినా కూడా మార్చి గుర్తుపెట్టుకోండి. 2024 మార్చిలో ప్రారంభమైంది. హౌరా సాల్ట్ లేక్లను ఇది కలుపుతుంది. కలకత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా ఇందులో
ఈ అండర్ వాటర్ మెట్రో సేవలు 10.8 కిలోమీటర్ల వరకు ఉంటాయి అన్నమాట. మొత్తం 16.6 కిలోమీటర్ల డిస్టెన్స్లో 10.8 కిలోమీటర్ డిస్టెన్స్ అండర్ వాటర్లోనే ఉంది. ఓకే, ఇది కలకత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు. ఇందులో 10.8 కేవలం భూగర్భ మార్గంలో మాత్రమే హూగ్లీ నదీ తీరాది అడుగు భాగంలో ఉంది. అండర్ వాటర్ మెట్రో మార్గం హావడా మైదానం నుంచి ఎస్ప్లనేడ్ వరకు ఈ అండర్ వాటర్ మెట్రో మార్గం అనేది ఉంది. ఈ హౌడా మైదానం నుంచి ఎస్ప్లనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్లు దూరంలో ఇది ప్రయాణం చేస్తుంది. 4.8 కిలోమీటర్లు దూరం ఇది. ఓకే, ఇకపోతే అంటే హౌడా మరియు ఎస్ప్లనేడ్ ఈ స్టేషన్ల మధ్య దూరం 4.8 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి. రైల్వే హెల్ప్ లైన్ 139. రైల్వే ప్రమాదాల నివారణకు అభివృద్ధి చేసినటువంటి వ్యవస్థ కవచ్. రైల్వే ప్రమాదాల నివారణకు అభివృద్ధి చేసిన వ్యవస్థ కవచ్. ఓకే, భారతదేశంలో మొదటి భూగర్భ మెట్రో రైలు మార్గం అదే కలకత్తాలో డమ్డమ్ నుంచి థాలిగంజ్ వరకు ఉండేది. కలకత్తాలోని డమ్డమ్ మరియు థాలిగంజ్ చూడండి, ఇది మొదటి భూగర్భ మెట్రో రైలు. ఇంతకుముందు చెప్పుకుంది అండర్ వాటర్ మెట్రో రైలు, అది అండర్ వాటర్, ఇది అండర్ ఎర్త్. ఓకే, కలకత్తాలోని డమ్డమ్ నుంచి థాలిగంజ్. భారతదేశంలో రోడ్డు మార్గాల పొడవు 63.31 లక్షల కిలోమీటర్లు. అమెరికా తర్వాత రోడ్డు మార్గాల పొడవులో భారతదేశం ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉంది. భారతదేశంలో రోడ్డు మార్గాల పొడవు 63.31 లక్షల కిలోమీటర్లు. ప్రపంచంలో ఎత్తైన రోడ్డు మార్గము ఏది? హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి జమ్మూ కాశ్మీర్లోని లేహ్ వరకు ఈ ఎత్తైనటువంటి రోడ్డు మార్గము బారాలాచ్ కనుమ గుండా ఉంది. బారాలాచ్ కనుమ, ఈ కనుమ మార్గంలో ప్రపంచంలో ఎత్తైన రోడ్డు మార్గము మనాలి నుంచి లేహ్ వరకు ఉందన్నమాట. మనాలి హిమాచల్ ప్రదేశ్, లేహ్ జమ్మూ కాశ్మీర్. దేశంలో మొట్టమొదటి ఎక్స్ప్రెస్ హైవే మార్గము పూణే నుంచి ముంబై. భారతదేశంలో మొట్టమొదటి ఎక్స్ప్రెస్ హైవే మార్గము పూణే నుంచి ముంబై. ఇకపోతే రాష్ట్రాల రాజధానులు మరియు ప్రధాన ఓడరేవులు. వివిధ రాష్ట్రాల రాజధానులు మరియు ప్రధాన ఓడరేవులను కలుపుతూ పోయే రహదారులను జాతీయ రహదారులు లేదా నేషనల్ హైవేస్ అని చెప్పి పేర్కొంటారు. ఇదొక బిట్టు. జాతీయ రహదారులు అంటే వివిధ రాష్ట్రాల రాజధానులని కలుపుకుంటూ పోయే మార్గాలు, అలాగే ప్రధాన ఓడరేవులను కలుపుతూ పోయే మార్గాలు. జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం లేదా ఎక్కువ పొడవు ఉన్న రాష్ట్రం ఏది? నేషనల్ హైవేస్ చూడండి, నేషనల్ హైవేస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం అని అడిగినా, లేదా నేషనల్ హైవేస్ యొక్క పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అని అడిగినా మహారాష్ట్ర జవాబు. భారతదేశాన్ని తూర్పు పడమరలుగా విభజిస్తున్నటువంటి జాతీయ రహదారి అంటే ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా ఈ విధంగా రెండుగా డివైడ్ చేస్తున్నటువంటి నేషనల్ హైవే నెంబర్ 7. నేషనల్ హైవే నెంబర్ 7 అనేది ఓల్డ్ నెంబరు. ఇప్పుడు నేషనల్ హైవే 7 యొక్క న్యూ నెంబర్ 44, NH44. NH7నే NH44 అంటారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి కూడా NH44.
ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారి. ఇప్పుడు భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH-44. మరి ఏపీలో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH-16. NH-16 యొక్క ఓల్డ్ నంబర్ NH-5. ఇది స్వర్ణ చతుర్భుజి హైవేలలో ఇది కూడా ఒక భాగం. NH-16 కూడా ఒక భాగం. స్వర్ణ చతుర్భుజి ఈ హైవే లైన్స్ ఏవైతే ఉన్నాయో అందులో NH-16 కూడా వెళ్ళి కలుస్తుంది. ఇకపోతే గ్రాండ్ ట్రంక్ రోడ్డు చూడండి, GT రోడ్, గ్రాండ్ ట్రంక్ రోడ్డు, GT రోడ్డు. వీటిని మొదటగా అశోకుడు ఈ GT రోడ్ని నిర్మించాడు, గ్రాండ్ ట్రంక్ రోడ్ని నిర్మించాడు. తర్వాత 16వ శతాబ్దంలో, క్రీస్తు 16వ శతాబ్దంలో షేర్షాసూర్ వీటిని పునరుద్ధరించాడు. పాకిస్తాన్లో ఉన్నటువంటి పెషావర్ నుంచి పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్, భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ మీదుగా కలకత్తా వరకు ఇది పునరుద్ధరించబడింది. చూడండి మళ్ళీ GT రోడ్స్ గురించి ఇన్ఫర్మేషన్. GT రోడ్ అనగా గ్రాండ్ ట్రంక్ రోడ్. గ్రాండ్ ట్రంక్ రోడ్నే ఇంగ్లీష్లో షార్ట్కట్లో GT రోడ్ అంటాం. అశోకుడు మొదటగా జాతీయ రహదారులను భారతదేశంలో నిర్మించాడు. భారతదేశంలో మొదటగా జాతీయ రహదారిని నిర్మించిన వాడు అశోకుడు, నేషనల్ హైవే. దాని తర్వాత 16వ శతాబ్దంలో షేర్షాసూర్ అశోకుడు నిర్మించినటువంటి జాతీయ రహదారిని పునరుద్ధరించి వాటిని గ్రాండ్ ట్రంక్ రోడ్లు అని చెప్పి అన్నాడు. వీటిని పెషావర్ను, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పెషావర్, మన భారతదేశంలో పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్, ఢిల్లీల మీదుగా వెస్ట్ బెంగాల్లోని కలకత్తా వరకు వీటిని పునరుద్ధరించాడు. జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ మరియు అండమాన్ నికోబార్ దీవులు. జాతీయ రహదారులు అసలు పూర్తిగా లేని కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీపులు. 2021 నాటికి భారతదేశంలో జాతీయ రహదారుల సంఖ్య 52. దేశంలో ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు సగటున 40 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు 40 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇండియాలో. అలాగే ఏపీలో అయితే 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి హైవేస్. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు గల జల మార్గము ఏదైతే ఉందో, కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు, తమిళనాడులో ఉన్నటువంటి పుదుచ్చేరి వరకు ఉన్నటువంటి జలమార్గము ఏదైతే ఉందో, ఈ జలమార్గం పేరు బకింగ్హామ్ జలమార్గము. దీన్నే NW4 అని చెప్పి అంటారు. NW4. ఓకే, చూడండి నేషనల్ హైవే 5 మన ఏపీకే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ మీదుగా పోతున్నటువంటి నేషనల్ హైవే 5. అలాగే నేషనల్ వాటర్ హైవే 4 కూడా ఏపీలో ఉంది. దాన్ని బకింగ్హామ్ జలమార్గము అని చెప్పి అంటారు. ఇది కాకినాడ నుంచి తమిళనాడులోని పుదుచ్చేరి వరకు ఇది ఉందన్నమాట. భారతదేశంలో ఏకైక టైడల్ వాడరేవు గుజరాత్లోని కాండ్లా వాడరేవు. భారతదేశంలో అత్యంత రద్దీ గల వాడరేవు ముంబై పోర్టు. మరి దేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు ఏది అని బిట్టు వస్తే, మహారాష్ట్రలోని ముంబైలో ఉన్నటువంటి నవసేవ పోర్టు. ఈ నవసేవ పోర్టునే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని కూడా అంటారు. అతి పెద్ద కంటైనర్ పోర్టు నవసేవ లేదా జవహర్లాల్ నెహ్రూ పోర్టు ముంబైలో ఉంది. అయితే ఈ ముంబై వాటర్ వేవ్ యొక్క రద్దీని తగ్గించేందుకు
ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్టుని లేదా నవసేవ పోర్టుని నిర్మించారు? గేట్వే ఆఫ్ కర్ణాటక. గేట్వే ఆఫ్ కర్ణాటక అని దేన్ని అంటారు? జవాబు మంగళూరు ఓడరేవుని గేట్వే ఆఫ్ కర్ణాటక అని పేర్కొంటారు. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని కేరళలో ఉన్నటువంటి కొచ్చిన్ ఓడరేవుని పేర్కొంటారు. హిందూ మహాసముద్ర తీరంలోని, అంటే అరేబియా సముద్రము కాకుండా, బే ఆఫ్ బెంగాల్ కాకుండా, బంగాళాఖాతము అరేబియా సముద్రం కాకుండా హిందూ మహాసముద్ర తీరంలో ఉన్నటువంటి, అంటే హిందూ మహాసముద్రానికి ఆ తీరరేఖకు ఆనుకుని ఉన్నటువంటి భారతదేశంలోని ఒకే ఒక్క పోర్టు ట్యూటికోరన్ పోర్టు తమిళనాడులో ఉంది. 3 సముద్రాల తీరరేఖ కలిసినటువంటి ఓడరేవు. ఈ ట్యూటికోరన్ పోర్టు వద్ద బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, హిందూ అంటే ఇండియన్ ఓషన్, ఈ 3 తీరరేఖలు ట్యూటికోరన్ పోర్టు దగ్గర కలుస్తాయి. అంటే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, ఈ 3 తీరరేఖలు కలిసే ప్రదేశంలో ట్యూటికోరన్ పోర్ట్ అనేది ఉంది. భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఓడరేవు. భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఓడరేవు ఏది అని బిట్టు వస్తే తమిళనాడులోని ఎన్నోర్ ఓడరేవు. ఇకపోతే తూర్పు తీరంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా, ప్రకృతి వరంగా అంది వచ్చినటువంటి సహజ ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు. భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రముఖ సహజ ఓడరేవు విశాఖపట్నం పోర్టు. దేశంలో అత్యధికంగా తుఫాన్ల తాకిడికి గురయ్యే ఓడరేవు. తుఫాన్ల తాకిడికి ఎక్కువగా గురయ్యే ఓడరేవు పారాదీప్ ఓడరేవు, ఒరిస్సా. భారతదేశంలో ఏకైక నదీ ఆధారిత ఓడరేవు కలకత్తా ఓడరేవు. కలకత్తా ఓడరేవు. ఇకపోతే భారత ప్రభుత్వం 2010వ సంవత్సరంలో 13వ భారీ తరహా ఓడరేవుగా పోర్ట్ బ్లేర్ పోర్టుని ప్రకటించింది. 2010లో 13వ భారీ తరహా ఓడరేవుగా పోర్ట్ బ్లేర్ పోర్టుని భారత ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు నెల్లూరులోని కృష్ణపట్నం ఓడరేవు. భారతదేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు మీద బిట్టడిగితే నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు. ఇండియాస్ లార్జెస్ట్ గేట్వే ఆఫ్ ఈస్ట్ కోస్ట్. ఇండియాస్ లార్జెస్ట్ గేట్వే ఆఫ్ ఈస్ట్ కోస్ట్ కృష్ణపట్నం పోర్టు. కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ కాదండి, కృష్ణపట్నం ఓడరేవు. కృష్ణపట్నం ఓడరేవు, కృష్ణపట్నం పోర్టుని నిర్మిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కంపెనీ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ. దేశంలోకెల్లా అత్యంత లోతైనటువంటి ఓడరేవు గంగవరం ఓడరేవు. పర్యావరణ మిత్ర అని పిలువబడుతున్న ఓడరేవు గంగవరం ఓడరేవు. దుగ్గరాజపట్నం ఓడరేవు తిరుపతి జిల్లాలో ఉంది. ఇవండి ఈ వీడియోలో మనం పాపులేషన్ మరియు ట్రాన్స్పోర్టేషన్ వీటికి సంబంధించినటువంటి కంటెంట్ని ఇండియన్ జియోగ్రఫీ నుంచి, ఏపీ జియోగ్రఫీ నుంచి మనం పూర్తి చేయడం జరిగింది. మరో వీడియోలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.